హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు అండి. బ్యాచిలర్స్ ఎంతో ఈజీగా చేయగలిగే ఈ గోంగూర పప్పుని ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకున్నాను. ఈ కందిపప్పుని శుభ్రంగా కడిగాక ఇందులోనే 4 కట్ చేసుకున్న టొమాటోలు, 5-6 పచ్చిమిర్చి, శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకు, ఇందులోనే తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను, అది మీ ఆప్షనల్. ఇందులోనే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చాక కుక్కర్లో ఆవిరి మొత్తం పోయాక రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పు గుత్తితో ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. పోపు కోసం 3 స్పూన్స్ ఆయిల్ వేసి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, దంచిన వెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి మీడియం ఫ్లేమ్లోనే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిగా పప్పులో తాలింపు వేసి ఒకసారి బాగా కలిపితే రెడీ అయింది ఇంకా మన గోంగూర పప్పు అనేది. ఇంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పాను గోంగూర పప్పు అనేది. మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై, మరో వీడియోలో కలుద్దాం.